అనైతిక పద్ధతుల్లో గర్భధారణను దేశంలో నిషేధించిన అడపాదడపా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో సరోగసీ రాకెట్ బయటపడింది. అయితే ఒకే ఆసుపత్రిలో 68 పిల్లలు సరోగసీ ద్వారా పుట్టడం హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. బంజారాహిల్స్ సాయి కిరణ్ ఆసుపత్రిలో తనిఖీలు చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రికార్డులు సీజ్ చేశారు. సరోగసీ ఆరోపణల మీదే ఆరోగ్య శాఖ అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ సాయి కిరణ్ ఆసుపత్రిపై దాడులు చేసింది. బంజారాహిల్స్ సాయి కిరణ్ ఆసుపత్రిలో సరోగసీ అనేది అవసరం కోసం కాకుండా ఒక వ్యాపారంలా చేస్తున్నారు. ఏకంగా 70 మంది మహిళలకు ఇక్కడ సరోగసీ చేసినట్లు తేలింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు వీరిలో ఉన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఢిల్లీ, నేపాల్, గుర్గావ్, పశ్చిమ బంగాకు చెందిన మహిళలకు సైతం సరోగసీ జరిగింది. సరోగసీ చేయించుకున్న వారికి 3 లక్షల రూపాయలు చెల్లిస్తున్న ఆసుపత్రి యాజమాన్యం కస్టమర్ల దగ్గర నుంచి మాత్రం 30 నుంచి 40 లక్షలు వసూలు చేస్తోంది. ఒక్క సరోగసీకి 27 నుంచి 37 లక్షలు వెనకేసుకుంటోంది. సాయి కిరణ్ ఆసుపత్రిలో సరోగసీ చేయించుకున్న వారిలో హైదరాబాద్ కు చెందిన వారు 16 మంది కాగా ఢిల్లీ, గుర్గావ్, నేపాల్, డార్జిలింగ్ చెందిన మరో 32 మంది కూడా ఉన్నారు. తెలుగు వారికి 2.5 లక్షలు, ఇతర ప్రాంతాల వారికి 3.5 లక్షల చొప్పున ఆసుపత్రి యాజమాన్యం చెల్లిస్తోంది. ముందుగా మహిళలకు 10,000 అడ్వాన్స్ ఇచ్చి కాన్పైన తరువాత మిగతా డబ్బులిస్తున్నారు. నెలవారీ ఆహార ఖర్చులు కూడా ఆసుపత్రే భరిస్తుంది. సాయి కిరణ్ ఆసుపత్రికి సరోగసీ చేసేందుకు అనుమతి లేకపోయినా కమర్షియల్ సరోగసీ జరుగుతోందని అధికారులు నిర్ధారించారు. ఆసుపత్రిని సీజ్ చేశారు. ఆసుపత్రిలో ఉన్న గర్భిణులను ఏం చేయాలనేది రేపు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ లో ఇంత భారీగా సరోగసీ కేసులు బయటపడడం ఇదే మొదటిసారి. దీనిపై వైద్య శాఖ అధికారులు ఏమంటున్నారు? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. కమర్షియల్ సరగసీని కట్టడి చేసేందుకు ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఒక సరగసీ నిర్వహిస్తున్న ఆసుపత్రిపై అధికారులు దాడులు నిర్వహించారు. సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి అధికారుల ప్రతినిధి బృందం ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ హాస్పిటల్లో మీకు ఏం కనిపించింది? టాస్క్ ఫోర్స్ సిఐ గారితో వచ్చాము. సార్ కంప్లైంట్ వచ్చిందంటేను వచ్చాము. ఒక 2 ఫ్లోర్స్లో ఉన్నారు యాంటీనేటల్ మదర్స్. వాళ్ళని కన్సీవ్ అవ్వకముందు ఒక 1 మంత్ ముందే తీసుకొస్తారు. టెస్టులు చేసి కన్సీవ్ అయిన తర్వాత ఇక్కడే కంటిన్యూ చేస్తారు. డెలివరీ అయ్యే వరకు వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. డెలివరీ అయిన తర్వాత పేమెంట్ చేసి పంపిస్తారు. ప్రాథమికంగా మీరు ఇక్కడ చూస్తే ఏమనిపించింది? అంటే కొంత కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్నట్టు అనిపించిందా, లేకపోతే ఏమన్నా రూల్స్ వైలేట్ చేసినట్టు అనిపించింది? ఏజెంట్ ఉంటారంట, వీళ్ళకి కొంత ఇచ్చి వాళ్ళు సగం తీసుకోవడం అట్లా ఉంది. అంటే వీళ్ళంతా పూర్ ఉన్నారు. ఆ ఫైనాన్షియల్ కండిషన్ని వాళ్ళు ఎన్కరేజ్ చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఏఆర్టీ సెంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. అది మహిళలంతా ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మీరు ఐడెంటిఫై చేసి? హైదరాబాదు, ఢిల్లీ, నేపాల్. ఏం చేయబోతున్నారు? ఆరోగ్య శాఖ ఏం చేయబోతుంది దీనికి సంబంధించి ఫర్దర్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అంటే మనం సీజ్ చేస్తాము. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద హాస్పిటల్ సీజ్ చేస్తాము. వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనం అట్లా సీజ్ చేయకూడదు. వాళ్ళకి టైం ఇవ్వాలి. తర్వాత కోర్టు కేసు పెడతాం. ఇది బయటపడిన నేపథ్యంలో మీరు దాడులు తీవ్రతరం చేసే అవకాశం ఉందా? ఎక్కడెక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, సక్రమంగా జరుగుతున్నా అక్రమంగా, దీని మీద మన ప్రభుత్వం వైద్య శాఖ దృష్టి పెట్టే అవకాశం ఉందా? చేస్తాం కదా ఆటోమేటిక్గా. ఆసుపత్రి యాజమాన్యం ఏమంది ఇప్పటిదాకా? మీరు వెళ్ళినప్పుడు ఆసుపత్రి యాజమాన్యం కానీ వాళ్ళ ప్రతినిధులు ఏమంటున్నారు? డ్యూటీ డాక్టర్ గారు ఉన్నారు. వారు ఏమంటున్నారండి? అంటే మేము రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు, అది తప్పే, కానీ మేమేమంతా బేసిక్గా అంతా ఫండమెంటల్ బాగానే చేస్తున్నాం కదా అంటాడు. కానీ అట్లా నిర్బంధించి ఉంచకూడదు. దేశంలో పలు ప్రాంతాల నుంచి మహిళల్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో సరోగసీ చేయిస్తున్నారు. మహిళలకు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఇచ్చి కస్టమర్ల దగ్గరేమో 20 నుంచి 30 లక్షలు వసూలు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. సాయి కిరణ్ ఆసుపత్రిలో అక్రమ సరోగసీపై పోలీసులేమంటున్నారు? మా ప్రతినిధి రమేష్ వైట్ల మరింత సమాచారం అందిస్తారు. హైదరాబాద్ నగరంలో అక్రమంగా సరోగసీ చేస్తున్న సంస్థను గుర్తించారు. ఏకంగా 60 మంది పైచలకు మహిళల్ని దేశవ్యాప్తంగాతో పాటుగా నేపాల్ నుంచి మహిళల్ని తీసుకొచ్చి ఇక్కడ సరోగసీ చేస్తున్నారు. అయితే మహిళలకి 3 లక్షల రూపాయలు ఇస్తుండగా వీళ్లకు ఏదైతే తల్లిని ఇస్తున్నారో, అయితే పిల్లల్ని ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి 15 నుంచి 20 లక్షలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసు వర్గం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, మీకు వచ్చిన సమాచారం ఏంటి? ఏ విధంగా రైడ్ చేస్తారు? అసలు ఏం జరుగుతుంది? ఈ సాయి కిరణ్ హాస్పిటల్లో సరోగసీ రెగ్యులేషన్స్ అవన్నీ పాటిస్తలేడు.
అని చెప్పి మాకు ఒక కంప్లైంట్ వస్తే డీసీపీ గారికి చెప్తే డీసీపీ గారు డిఎంహెచ్ఓ గారిని కలవండి, కలిసి దాని రూల్స్ ఏమున్నాయన్నీ తెలుసుకొని చేయండి అంటే మేడం చెప్తే మేడం ఎస్ విల్ రైడ్ అని చెప్పింది. దానిపైన మేము మేడం తీసుకొని ఒకసారి చెక్ చేయడానికి వచ్చాము ఈరోజు. మేడం ఆ రికార్డ్స్ అక్కడ ఉన్నాయన్నీ ఒకసారి చెక్ చేసింది. అందులో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని తెలిసింది. దాని మీద ఎంక్వైరీ చేసి కేసు రిజిస్టర్ చేస్తామని చెప్తున్నారు. సార్ లోపల ఎంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది, అసలు ఏం జరుగుతుంది? మహిళలు ఒక 52 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కువ మటుకు హైదరాబాద్కి వెళ్ళి ఒక 20-25 సరౌండింగ్ ఏరియాలో ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఢిల్లీ నుండి వచ్చిరని చెప్పారు. వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తున్నారు, మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తున్నారు, అసలు ఏంటి వీళ్ళకి చేయడానికి అసలు ఆర్డర్స్ వీళ్ళకి అధికారం ఉందా లేకుంటే లేదా, ఇల్లీగల్ చేస్తున్నారా? అంటే మేడం చెప్పేదాని ప్రకారం వీళ్ళు ఇక్కడ రిజిస్టర్ చేయించుకోలే. ఏఆర్టీ సెంటర్ను మన డిఎంహెచ్ఓ దగ్గర రిజిస్టర్ చేయించుకోలేదు. వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఏం లేవు కాబట్టి వీళ్ళు రిజిస్టర్ చేయలేదు కాబట్టి వీళ్ళని పెట్టుకోవద్దు అని చెప్పి మేడం చెప్పింది. వీళ్ళ దగ్గర ఒక్కొక్కరికి 2,50,000 ఇస్తున్నామని అక్కడ ఉన్న మహిళలు చెప్పడం జరిగింది. ఆ 2,50,000 కూడా ఒకసారి ఇవ్వకుండా నెలకు 10,000 తర్వాత కన్సీవ్ అయిన తర్వాత మొత్తం ఇస్తామని చెప్పి వాళ్ళను అక్కడే పెట్టుకొని అక్కడే ఫుడ్ అంతా అక్కడే అరేంజ్ చేస్తున్నారు. నిర్బంధం పెట్టి చేయదు కదా, వాళ్ళు లిల్లింగ్గా ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చే చోట ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ నిర్బంధంగా పెట్టి సరిగోజ్ చేయిస్తుంది, ఇది పూర్తిగా ఇల్లీగల్ కదా? మేడం చెప్పే ప్రకారం అయితే అది ఇల్లీగల్ అని చెప్పింది. అక్కడ నిర్బంధించకూడదు, వాళ్ళను వాళ్ళ ఓన్ ప్లేస్కి పంపించి కన్సీవ్ అయ్యే టైంలో తీసుకొచ్చి అది చేయాలని చెప్పింది. మరి అది వాళ్ళ లా ప్రకారం వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు. అంటే బయట వాళ్ళ నుంచి ఎంత వసూలు చేస్తారు? వీళ్ళకి 2.53 దాకా ఇస్తున్నారు, బయట వాళ్ళ నుంచి ఎంత వసూలు చేస్తున్నారు? అది వాళ్ళు చెప్పే ప్రకారం అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము, మనకు వచ్చిన కంప్లైంట్ ప్రకారము ఆయన చెప్పేది 15 lakhs నుంచి 20-25 lakhs వరకు కూడా తీసుకున్నామని చెప్తున్నాడు. అది ఎంత జెన్యూన్ అన్నది మనం వెరిఫై చేయాల్సి వస్తుంది. అయితే హైదరాబాద్లో బయటపడే సరగోసి విధానంపైన ప్రస్తుతానికి చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి లోపల 50 నుంచి 60 మంది మహిళలు ఉన్నారు. వీళ్ళు దేశవ్యాప్తంగా మహిళలతో పాటుగా హైదరాబాద్ చెందిన 25 మహిళలు ఉన్నారు. తర్వాత మిగతా రాష్ట్రాలు ఢిల్లీ, గుర్గాం, పశ్చిమ బెంగాల్ చెందిన కొంతమంది మహిళలు, తర్వాత నేపాల్ చెందిన కొంతమంది మహిళలు కూడా ప్రస్తుతానికి తీసుకురావడం జరిగింది. అయితే వీళ్ళని ప్రధానంగా పేదరికంలో మగ్గుతున్న వీళ్ళందరినీ ట్రాప్ చేసి తీసుకొచ్చి నిర్బంధంగా ఈ సెంటర్లో సరగోసి నిర్వహిస్తున్నారు. అయితే పూర్తి ఇల్లీగల్ అని చెప్తున్నారు. అయితే పూర్తిగా దీన్ని ఎక్కడైతే డిఎంహెచ్ఓ అదే మెడికల్ అధికారులు పూర్తి ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన మెడికల్ అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా దాదాపు 1000కి పైగా సరగోసులు ఇప్పటివరకు చేసినట్లుగా కొన్ని ఆధారాలు అధికారులకు లభ్యం కావడం జరిగింది. దీనిపైన పూర్తిగా విచారణ జరుపుతున్నామని చెప్పి అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ బోస్తో రమేష్.